ప్రధాన వార్తలో భాగంగా మీకు చెప్పాడు నేపథ్యం. ఇంకోటి చూడండి. ఇక గుంటూరులో ఒక లేడీ హాస్టల్లో వాడు ఏం చేసిండు, బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టిండు. ఇది ఎవడిచ్చిండు? ఇది నిజంగా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అంటే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి. నిత్యాలు వేస్తే పూజలు వేస్తారు. బాత్రూంలో లేడీస్ హాస్టల్ బాత్రూంలో ఏం చేసింది, సీసీ కెమెరాలు పెట్టి పోలీసులు వచ్చి ఎక్కడ, ఇది ఏపీలో. మరి ఇలాంటి చెప్తే మీ కుట్ర కుతంత్రాలు చూడండి, చదువుదాం. అది శ్రీనివాస్ లేడీస్ హాస్టల్లో బాత్రూంలో వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని విద్యార్థుల అనుమానం. రాత్రి వేళలో బయట వ్యక్తులు వస్తున్నారని భద్రత లేదని ఆరోపణ. ఆరండల్పేట పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు. చూడండి ఎట్లుందో. ఇవన్నీ చెప్తే మనమేనా ఏం చేస్తారు, వాళ్ళు విషయం కక్కుతున్నారు. అంబేద్కరిస్టులు ఎప్పుడు కూడా విషయమే కక్కుతారు. అంబేద్కర్ వారసులు ఎప్పుడు విషయం కక్కుతారు అంటారు. ఇప్పుడు క్రైస్తవ గురించి మాట్లాడితే క్రైస్తవులు ఎప్పుడు విషయం కక్కుతారు అంటారు. ఇలా ముస్లిం మాట్లాడితే ముస్లింలు ఎప్పుడు కూడా విషయం కక్కుతారు అంటారు. మరి తప్పులు ఎవడు చెప్పాలి? తప్పులు ఎవడు చెప్పాలి? ఇక చూడు, గుంటూరు బ్రాండీపేటలో ఉన్న శ్రీనివాస్ లేడీస్ హాస్టల్ సీసీ కెమెరాల వ్యవహారం కలకలం సృష్టించింది. హాస్టల్ని బాత్రూంల వద్ద రహస్యంగా కెమెరాలు అమర్చుకొని కొందరు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు హాస్టల్లో భద్రత కరువైందని, రాత్రి సమయంలో హాస్టల్లో ప్రాంగణంలోకి బయట వ్యక్తులు కూడా వస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగేలా బాత్రూంల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారని అనుమానంతో పాటు రాత్రిపూట అపరిచిత వ్యక్తులు సంచారం తమను మరింత భయభ్రాంతికి గురి చేస్తుందని వారు వాపోతున్నారు. ఈ సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ విద్యార్థులు ఆనందపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. హాస్టల్ నెలకొన్న అభద్రత భావాన్ని తమ ఫిర్యాదులో వారు స్పష్టంగా పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఆనందపేట పోలీసులు వెంటనే రంగంలో దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఆరోపణ నేపథ్యంలో హాస్టల్ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాత్రూంల వద్ద నిజంగానే కెమెరాలు ఉన్నాయా, రాత్రిలో బయట వ్యక్తులు వస్తున్నారా, ఆరోపణల వాస్తవం ఎంత అనే కోణంలో దర్యాప్తు కొనసాగారు. ఈ ఘటనతో హాస్టల్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆందోళన నెలకొన్నటువంటి సమస్య ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఏ ప్రభుత్వం నడుస్తుంది, ఎవరు పరిపాలిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆడపిల్లల వైపు ఎవరన్నా చూస్తే వాళ్ళతో లీస్తమ్మ ప్రభుత్వం. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆడపిల్లలపైన ఏ విధంగా రక్షణ ఉంది, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధమైన కుట్రలు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది. ఒకరికొకరు పోగొడుకుంటా రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారు, ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఏపీలో ఉన్నటువంటి నేపథ్యం.